కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి తెలంగాణ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప ఎన్నికకు ఇవాల్టితో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేయగా ఇండిపెండెంట్ గా పద్మరాజన్ నామినేషన్ వేశారు. అయితే ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో పద్మరాజన్ నామినేషన్ ను తిరస్కరించారు. దాంతో అభిషేక్ సింఘ్వి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అభిషేక్ సింఘ్వి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, వినిపిస్తుందా? రాజ్యసభ ఉప ఎన్నికకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. ఇక రాజ్యసభ అభ్యర్థిత్వానికి కేవలం 2 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. ఒకటి కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ వేశారు. ఇక ఇండిపెండెంట్ గా మరొక నామినేషన్ దాఖలైంది. తమిళనాడుకు సంబంధించినటువంటి పద్మరాజన్ ఈ నామినేషన్ వేశారు. పద్మరాజన్ నామినేషన్ లో ఎమ్మెల్యేలు నామినేషన్ ని ప్రదర్శించకపోవడంతో అది తిరస్కరించారు. ఇక మిగిలిన ఒకటే ఒక నామినేషన్ ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికలు తెలంగాణ నుంచి ఉప ఎన్నికలు రాజ్యసభ ఉప ఎన్నికల్లో గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి ఎన్నికల కూడా కాంగ్రెస్ పార్టీ సింఘ్వికి కాసేపట్లో అందించనున్నట్లు సమాచారం ఇచ్చారు. కానీ సింఘ్వి ఇక్కడ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి నిరంజన్ ఈ ఎన్నిక నియామక పత్రాన్ని తీసుకొని ఉన్నారు. కాసేపటి క్రితమే ఆయన అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో ఉన్నటువంటి ఎన్నికల ప్రాసెస్ ఎక్కడైతే అవుతుందో ఆ ఆఫీస్ కు వెళ్తారు. మరి కాసేపట్లో సింఘ్వికి సంబంధించినటువంటి సింఘ్వి ఎన్నికైనట్టు నియామక పత్రం తీసుకొని బయటకు రానున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ మొదటి చెప్తా ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికవుతారని మొదటి నుంచి చెప్తా ఉన్నారు. సింఘ్వి గెలుపొందడం ద్వారా సింఘ్విని ఇక్కడ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయడం వల్ల అనేక లాభాలు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి విభజన సమస్యలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. అవి రాజ్యసభలో దాని గురించి ఉన్నది. దాంతో పాటు కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో తన వాదన వినిపించాల్సి ఉంది. సింఘ్వి తన వాదన బల్ల వినిపించి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం పొందే విధంగా ఆయన తోడ్పడతారని సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్పారు. ఇటు సింఘ్వి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ లాంటి ఒక యంగ్ స్టేట్ కి తాను రాజ్యసభకు నామినేట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రాజ్యసభలోను అదేవిధంగా సుప్రీంకోర్టులోను తన వంతు కృషి చేస్తాను, ఆ సమస్యలను పరిష్కారం పొందే విధంగా తన సహాయంగానే సహకారంగానే ఖచ్చితంగా ఉంటుందని సింఘ్వి తెలిపారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.